అంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉప ఎన్నిక పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక యుద్ధం ఏతుందో ఇది జాతీయవాదం మీద నమ్మకం ఉన్నటువంటి ఒక అభ్యర్థి మీద జాతీయవాదానికి వ్యతిరేకం ఉన్నటువంటి ఒక శక్తుల మధ్యన ఒక పోరాటం ఇది. ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకై చట్టసభల్లో ఒక విపక్ష పాత్ర పోషించటానికి ఒక వ్యక్తికి పార్టీలు ఫిరాయించి మరోవైపు కేవలం అధికారం కోసమే సిద్ధాంతము పార్టీల పట్ల విశ్వాసము లేని ఒక వ్యక్తుల మధ్యన ఈ పోరాటం. ఈ మూడు జిల్లాలు కూడా రాజకీయ చైతన్యంతో పరిపూర్ణమైనటువంటి ఒక జిల్లాలు ఇవి. ముఖ్యంగా పట్టభద్రులందరూ కూడా వారందరూ కూడా మేధావులు, అనేక ఉద్యమాలు చూసినటువంటి ఒక ఈ మూడు జిల్లాలు కూడా ఎవరికి ఓటు వేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళకు నిర్ణయించే శక్తి ఉన్నది. కాబట్టి పూర్తిగా మేము నమ్ముతున్నాము ఈసారి వారి మొదటి ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీకి వేస్తారని చెప్పేసి ప్రేమేందర్ రెడ్డి గారికి. అయితే ఈ మధ్య ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తిరుగుతూ ఉన్నారు ఇక్కడ. వారు మాట్లాడుతూ నేను చూశాను పేపర్లో, ఒక నాయకుడు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ని ఉమ్మడి రాజధాని కింద ప్రయత్నం చేస్తున్నది, ఆంధ్రాకు తెలంగాణకు అని చెప్పడం జరిగింది. ఎంత అసత్యము, ఎంత అబద్ధాలు! అంటే 10 సంవత్సరాలు వారు పరిపాలించిన తర్వాత వారికి తెలియదా? చట్టంలోనే, రాజ్యాంగంగానే మనకు ఉన్నటువంటి ఒక విభజన చట్టంలో హైదరాబాద్ నగరం 10 సంవత్సరాల కోసం ఉమ్మడి రాజధాని, కొన్ని ఒక భవనాల వరకు సెక్రటరియట్ వెళ్ళిపోయింది, హైకోర్టు వెళ్ళిపోయింది, ఇంకేమున్నదని ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు? ఇంకా సెంటిమెంటల్ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈవెన్ బై ఎలక్షన్స్లో, అది కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇంత అబద్ధాలు. మరోవైపు కేటీఆర్ గారు వారు మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీ నాయకులకు ఓటు వేయొద్దు, మేమే విద్యావంతులు అని చెప్పేసి. వారు ఈరోజు కూడా ఇటువంటి ఒక మాటలు మాట్లాడి కేవలము ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే వాళ్ళక ఈ ఒక ప్రజాస్వామ్యం ఉన్నది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అని టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించింది. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఒక్క ప్రతిపక్షం లేకుండా చేసింది. తర్వాత ప్రతిపక్ష గొంతుకై నేను వెళ్ళాను అక్కడ. ఒక షబ్బీర్ అలీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండే, మిగతా అన్ని కాంగ్రెస్ పార్టీ దాదాపు అందరినీ వారు కొనేశారు, తెలుగుదేశంని కొనేశారు, అటు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తూ ఉంది. ఏ తప్పు అయితే కాంగ్రెస్ తెలుగుదేశం గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిందో, టీడీపీ కాంగ్రెస్ ఒక సభ్యుల్ని కొనుక్కొని అదే పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఆ మధ్య ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎన్నికలు కాగానే చాలామంది ఎమ్మెల్యేలు మా దాంట్లో వచ్చేస్తారని చెప్పి. దానికి ఇవాళ ఒక కాంగ్రెస్ నాయకుడు అంటాడు, బీజేపీ వాళ్ళకి ఎట్లా తెలుసు అంటే, మీ నాయకుడు చెప్పారు కాబట్టి మాకు తెలుసు, లేకుంటే మాకే తెలుస్తుంది. అంటే ఈ యొక్క రెండు పార్టీలు కూడా చట్టసభల్లో ప్రతిపక్షం ఉండొద్దు అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచినా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినా ఎవరు ఏ పార్టీలో ఉంటారని మనకు తెలియదు. ఇద్దరు కూడా పార్టీ ఫిరాయింపుదారులే, అది మనం గుర్తుంచుకోవాలి. కానీ ప్రేమేందర్ రెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి ఒకటే ఒక మాట మీద నిలబడి, ఒకే ఒక సిద్ధాంతం మీద, ఒకే ఒక పార్టీలో ఉండి ప్రజల ఒక విశ్వాసాన్ని రేపు తీసుకుంటే రేపు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసము ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి ఒక అవకాశం అందరికీ దొరుకుతుంది. ఇటు అవతల ఇద్దరిని గెలిపించినా ఎవరు ఏ పార్టీలో పోతారో మనకు తెలియదు, ఎవరు ఏం మాట్లాడతారో మనకు తెలియదు. కాబట్టి ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో లేవు. మనకు తెలుసు ఎవరు గెలిచినా ఎవరి చేతిలో ఉంటుంది వాళ్ళు మాట్లాడేవి. కాబట్టి ప్రజాస్వామ్యంలో
ప్రజలకు ఒక మంచి ప్రాతినిధ్యం రావాలంటే ఒక మంచి వ్యక్తిని గెలిపించేటటువంటి అవకాశము పట్టభద్రుల ఎన్నికలు దొరుకుతుంది. ఆ అవకాశాన్ని ఈ 3 జిల్లాలో ఉన్న పట్టభద్రులందరూ కూడా తీసుకొని ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక లెసన్ చెప్పాల్సి, ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అబద్ధాల ఒక గ్యారంటీలతో ఈరోజు అధికారంలో వచ్చారు. ఈ అబద్ధాల గ్యారంటీలు ఇక చల్లవు. ఈ ఒక రాష్ట్రంలో విద్యార్థులకు, యువకులకు మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఆ జాబ్ క్యాలెండర్ ఎక్కడుందని. భారతీయ జనతా పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పట్ల వారి గొంతుకై ఈరోజు అడుగుతా ఉన్నాము, వారి తరఫున మేము అడుగుతా ఉన్నాము, మీ జాబ్ క్యాలెండర్ ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ దగా చేసింది, యువకులకు టీఎస్పీఎస్ నాశనం చేసింది, లీకేజీలు జరిగినాయి, కుంభకోణాలు జరిగినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అదే యువకులకు ఏం చేస్తూ ఉంది? అడిగేటోడు లేడు. ఎందుకంటే 2 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ రాకుండా చేసే ప్రయత్నాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తోడు దొంగలు. వాళ్ళని అడిగేటోడు కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ రాకుండా ప్రయత్నం చేయడానికి 2 పార్టీలు కలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ 2 పార్టీలకు మనం ఈరోజు వారిని ఒక లెసన్ చెప్పాల్సిన అవసరం, గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు బీజేపీ నాయకుడికి వేసి మన ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించి మనం ఒక వాణిని, మన గలాన్ని చట్టసభలో పంపించేస్తాం. తర్వాత డబ్బుతోని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా, ఒకరు డబ్బుతోని, ఇంకొకరు అధికార దుర్వినియోగంతోని, పోలీసుల మద్దతుతోనూ అధికారుల మద్దతుతోనూ గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఉద్యమాల గడ్డ అయినటువంటి ఈ 3 జిల్లాల్లో ఈ డబ్బు కానీ అధికార దుర్వినియోగం కానీ ఇవి ఏమీ కూడా పనికిరావు. అందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపించాలనే సంకల్పంతో ఉన్నారు. కాబట్టి మీ డబ్బు, మీ అధికారము ఈసారి ఓడిపోతుందని చెప్పేసి నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.